హాయ్ గైస్, ఇప్పుడే పెద్ద మూవీ చూసి వచ్చాను. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాల్లో పెద్ద ఒకటి. ఒకప్పుడు రామ్ చరణ్ అంటే మనకు గుర్తొచ్చేది రంగస్థలం, కానీ ఇప్పుడు రామ్ చరణ్ అంటే గుర్తొచ్చేది మనకి పెద్ద సినిమా. అలాంటి సినిమానే పెద్ద. రామ్ చరణ్ ని బుచ్చిబాబు చూపించిన విధానం ఓ రేంజ్ లో ఉంది. మెగా ఫ్యాన్స్, సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ అందరూ బుచ్చిబాబు గుడి కట్టేస్తారు కన్ఫర్మ్ గా. ఇక సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చేశాడు. థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కళ్ళే వెళ్తారు, కానీ సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీతో పాటు పెద్ద కూడా బయటకు వస్తాడు. ఆ రేంజ్ లో ఉందన్నమాట రామ్ చరణ్ యాక్టింగ్. రంగస్థలాన్ని మైమరిపించేలా ఉంది యాక్టింగ్. అందరికీ తెలిసిన ట్విస్టే, కానీ ఎమోషనల్ గా చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక కమర్షియల్ సినిమాలో అన్ని పాయింట్లు పెట్టి హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. హ్యాండిల్ చేసిన విధానానికి ఫిదా అయిపోయా నేను బుచ్చిబాబు సానాకి. కుస్తీ సీన్ లో ఏఆర్ రెహమాన్ కొట్టిన బీజిఎం అయితే పీక్స్ ఉంటది, మామూలుగా ఉండదు. ఈ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి. ఫస్ట్ మైనస్ వచ్చేసి మెయిన్ ట్విస్ట్ ముందుగానే లీక్ అయిపోవడం. రెండోది వచ్చేసి హైలైట్స్ అన్ని, సినిమాలో హైలైట్స్ అన్ని ట్రైలర్ లోను టీజర్ లోను పెట్టేయడం. మూడోది వచ్చేసి స్టోరీ ముందుగానే మనకు తెలిసిపోతుంది. కానీ ఇన్ని మైనస్లు ఉన్నా కానీ మిమ్మల్ని స్టోరీ కానీ సినిమా కానీ ఎక్కడ బోర్ కొట్టనివ్వదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఏడిపిస్తుంది. మీరు కనుక సినిమాలో ఎవరైతే టికెట్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళండి. మంచి సినిమా చూసిన ఫీల్ తో బయటకైతే వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి.